మరొక లెటర్ చూద్దాము. లక్ష్మి గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు. వివాహంలో వధువునకు నల్లపూసలు కట్టడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతున్నారు. ఈ నల్లపూసలు దృష్టి దోషం తగలకుండా ఉండడానికి అని ఒకటి చెప్తారు. శని యొక్క చెడు దృష్టి పడకుండా ఉండడానికని కూడా చెప్తారు. సాధారణంగా నల్లపూసలు మనకి మామూలుగా ఏముంటుందంటే మంగళసూత్రాలు ఉంటాయి. మంగళసూత్రాలలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమంగా లేకపోయినా మంగళసూత్రాల మధ్య ఒక పగడం ఒక ముత్యం పెడతారు. ఎందుకంటే స్త్రీలకి చంద్రదోషము కుజదోషం రెండూ ఉండేటటువంటి అవకాశం ఉంది. దానివల్లే ప్రతి నెల వచ్చేటటువంటి ఇబ్బంది కానీ లేకపోతే గర్భధారణలో కానీ తేడాలు వస్తాయి. అందుకని వారి అనుగ్రహం ప్రసరించడం కోసం ఒక ముత్యం ఒక పగడం పెడుతూ దానితో పాటుగా శని వల్ల వచ్చేటటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండకుండా ఉండడానికి ఒక నల్లపూస పెడతారు. ఇవి సాధారణంగా గాజు పూసలు వాడేవాళ్ళండి పూర్వకాలం. ఈ మధ్యకాలంలో నల్లపూసలు కూడా గాజువు కాకుండా ప్లాస్టిక్ వస్తుంది. ఆ గాజుతో ఉన్నటువంటి ఆ నల్లపూస వాడడం చాలా శ్రేయస్కరం. ఇది చాలా మంచిది. ముందైతే మెడలో మంగళసూత్రాల్లోనే కనీసం ఒకటో రెండో ఉండేవి. దానికన్నా బాగుంటుందని చెప్పి మెడలో దగ్గరగా నల్లపూసలతో దండ వేయించుకోవడం అన్నది ఒక పద్ధతిగా ఉంది. అయితే ఈ నల్లపూసలు కట్టడం కూడా ఒక గమ్మత్తైనటువంటి కార్యక్రమంగా మనకు కనపడుతుంది. సాధారణంగా మంగళసూత్రం భర్త కడతాడు. నల్లపూసలు ఆడపడుచు ఉంటే అమ్మాయి చేత ఎక్కించి దారంలోకి భర్త కట్టేటటువంటి పద్ధతి కొన్ని చోట్ల ఉంటే అసలు నల్లపూసలు ఆడపడుచు వచ్చి కట్టే పద్ధతి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ నల్లపూసలు కట్టడం అనేది ప్రాంతీయమైనటువంటి అలవాటు, ఒక ప్రాంతంలో ఉండేది. తర్వాత ఈ మంగళసూత్రాలు కూడా ఒకప్పుడు ఇక్కడ ఉండేవి, కంఠం దగ్గర నాము గుంట అంటారే, ఇక్కడ ఉండేవి. దానికి ఇటు నుంచి ఇటు నల్లపూసలు ఉండి ఇక్కడ మంగళసూత్రాలు ఉండేవి. ఇప్పుడు అవి ఎందుకో గుండెల దాకా వస్తున్నాయి, ఒకప్పుడు కంఠానికి ఉండేవి. అది మధ్య కాలంలో వస్తున్నటువంటి మార్పులు. ఇవన్నీ ప్రాంతీయమైనటువంటి భేదాలు, కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు.